అంటే ఒకప్పుడు అమ్మాయిల మీద అన్యాయం జరిగిందని పవన్ కళ్యాణ్ గారు తెగ చెప్పేటోళ్ళు కదా! మళ్ళీ ఇప్పుడు ఈ దిశ 33 చట్టం ఎందుకు లేదు? అదే గదా! హ్మ్. ఆడపిల్లలకు రక్షణగా ఉంటాం. మేము వచ్చిన 100 రోజుల్లోనే డ్రగ్స్ నియంత్రిస్తాం. ఆడపిల్లలకు రక్షణగా ఉంటాం. గంజాయి ఉండదు, ఏముండవు అనే వ్యక్తులు చేతులెత్తేసారు. ఏమి లేదు. ఓకే. ఇష్టాన్ని ఈళ్ళు ఆ దిశ చట్టం గాలికి వదిలేస్తే గంజాయి అనేది విచ్చలవిడిగా జరుగుతుంది ఏపీలో. ఏపీలో. గంజాయి అనేది, మద్యం అనేది ఏర్లై పారుతుంది. ఎందుకు వైజాగ్‌లో బంద్ చేశారని స్ట్రిక్ట్‌గా ఏం ఉందని చెప్పడం జరిగింది గదా! ఏం బంద్ చేయలేదు. హ్మ్. దాదాపు విచ్చలవిడిగా యువకులందరూ గూడా చెడిపోతున్నారు. అందరూ గూడా తాగుడుకు బానిసై ఈరోజు చానా మంది బాధేస్తది. ఒక్కోసారి చూస్తే దగ్గరుండి చూస్తున్నాను గదా! నాకు సంబంధించిన స్నేహితులే ఉన్నారు చాలా హ్మ్. మంది. వాళ్ళు తాగుతూ అడిక్ట్ అయిపోయి ఏం బాధ్యత లేకుండా ఉన్నారు ఈరోజు. అంటే వాళ్ళ అలవాట్లే. వాళ్ళు తాగకుంటే ఏం లేదు. కానీ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక టౌన్‌కు 3 షాపులే ఉన్నాయి. హ్మ్. ఇప్పుడు మా మైదుకూరు ఉంది. మా మైదుకూరులో 3 షాపులే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు మైదుకూరులో ఆరో, ఏడో ఉన్నాయి. హ్మ్. ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారు. ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతున్నారంటే కొనుక్కోవడం ఈజీ. కొనుక్కుంటారు. హ్మ్. కొనుక్కుంటారు. తాగడం ఎక్కువైపోయింది. తాగడం ఎక్కువైపోయింది. ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. చానా విచ్చలవిడిగా జరుగుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో గూడా ఉండే గదా! ఇవన్నీ తన బ్రాండే ప్రమోట్ చేసుకోవడానికి తన బ్రాండ్‌లు వాడి గూడా ఆరోగ్యాలు ఖరాబ్ అయినాయి కూడా అని చెప్పడం జరిగింది అప్పట్లో. మీరేమంటారు దీన్ని? ఏం బ్రాండ్‌లు చేసినారు? బూమ్ బూమ్ సంథింగ్ ఏదో ఉన్నాయి గదా! బూమ్ బూమ్ అని అన్నారు గదా! బూమ్ బూమ్ అనేది మీరు మళ్ళా వచ్చిన తర్వాత అమ్మారు గదా! హ్మ్. బూమ్ బూమ్ అనేది ఒక కాంట్రాక్టర్‌కి సంబంధించిన విషయం అది. ఓకే. ఒక కాంట్రాక్టర్‌కి సంబంధించిన బూమ్ బూమ్ అని చెప్పి వీళ్ళు విష ప్రచారం చేశారు. అదే బూమ్ బూమ్ వీళ్ళు మొన్నటి దాకా అమ్మారు. హ్మ్. వీళ్ళు తీసేయొచ్చు గదా! దాంట్లో కల్తీ ఉంటే. ఓకే. వీళ్ళంతా ఏదో విష ప్రచారం అంతా. మద్యం అనేది హానికరం అన్నా. హ్మ్. మద్యం అనేది హానికరం. దాని మీద హానికరం ఉంటది. మళ్ళా దాంట్లో ఏముంటది? ఓకే. వీళ్ళు విషం చల్లడం తప్ప, పొద్దున్న లేసినప్పటి నుంచి విషం చల్లడం తప్ప. ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ద్వారా వచ్చేవి. ఇప్పుడు వీళ్ళు స్వయంగా తయారు చేస్తున్నారు. వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు. వీళ్ళు చేస్తున్నారు. ఓకే. వీళ్ళు తయారు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏం చేసినా 3 పార్టీలున్నాయి. హ్మ్. మేము ఏం చేసినా మా రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. మాకందరున్నారు. ఎవరు ఏం చేయలేరు అనే రకంలో వాళ్ళున్నారు. ఇవన్నీ ప్రశ్నించడానికి అసెంబ్లీకెళ్ళొచ్చు గదా! అసెంబ్లీకి ఎందుకెళ్తారంటే ప్రతిపక్షం లేకుంటే గూడా అసెంబ్లీకి వెళ్ళొచ్చు గదా! లేకుంటే రాజీనామా చేస్తేనే వేరే వాళ్ళన్నా పోటీ పడి ఏదన్నా అడుగుతారు గదా! ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకెళ్తలేరు? ఒక్కసారి ఎళ్లారు 11 నిమిషాలకనే అదొక ట్రెండ్ అయిపోయిందది. ఒకటి చెప్పడం జరిగింది. ఎందుకు అసెంబ్లీకెళ్తలేరు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదు. హ్మ్. ప్రతిపక్ష హోదా ఇచ్చే 3 పార్టీలున్నాయి గదా! 11 మంది ఏముందిలే అబ్బా! అని మీరు అంటున్నారు గదా! విష ప్రచారం చేస్తున్నారు గదా! 11 మంది వీళ్ళు ఏముందిలే ఇద్దాంలే ప్రతిపక్ష హోదా మాట్లాడనీలే అని జెప్పి మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చే జగన్మోహన్ రెడ్డి ఆడ కూర్చుంటే, జగన్మోహన్ రెడ్డి అడిగే దాంట్లోకి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే వీళ్ళు తల దించుకోవాల. వీళ్ళు 164 మంది ఉన్నా గూడా జగన్మోహన్ రెడ్డి గిన అసెంబ్లీలో మాట్లాడితే వీళ్ళు నోరు మెదపలేరు. ఇప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని కంపేర్ చేసి జగన్మోహన్ రెడ్డి అడిగితే వీళ్ళు తల దించుకోవాల. ఆ హ్మ్. పరిస్థితి వస్తదని చెప్పి వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇయ్యడంలే జగన్మోహన్ రెడ్డికి. హ్మ్. అది చెప్పకుండా 11 సీట్లుంటే ప్రతిపక్ష హోదా రాదు. అవంటే మీరు ఎవరికి చెప్తారు? హ్మ్. గోడలకు చెప్పుకోనా మీరుండేది? మీకంటూ ఒక క్లా మీ మీ అపోజిట్ ఉండాలి. మీకంటూ ఒక అపోజిట్ పార్టీ ఉంటే మీకే కదా క్రేజ్ ఉండేది. 3 పార్టీలు కూటమి పార్టీ పెద్ద పార్టీ అని మీరు చెప్పుకుంటున్నారు. ఒక ప్రతిపక్ష హోదా ఇస్తే ఏమైంది? హ్మ్. ఏమైంది? దీనికి సమాధానం ఉండదు. ఓకే. ఊరికే మాట్లాడడమే. వాళ్ళని ఈళ్ళని మాట్లాడడము. అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మాట్లాడుతున్నారన్న. అటువంటి వ్యక్తులను పేటీఎం బ్యాచ్ అని వాళ్ళ మీద అనడం ఎంతవరకు కరెక్టు? హుహు. మీ మాదిరి మాకేం ఛానెల్‌లు లేవు. పెద్ద పెద్ద ఛానెల్‌లు లేవు. మాకుండేది సామాన్యంగా ఒక వ్యక్తి. సోషల్ మీడియాలో ఒక వ్యక్తి. అదే వ్యక్తులు ఈరోజు ఒక సైన్యంగా పనిచేస్తున్నారు. హ్మ్. అటువంటి వ్యక్తులను పొద్దున్న లేచినప్పటి నుంచి పేటీఎం బ్యాచ్ అంటే ఎంతవరకు కరెక్టు? మీరు ఇష్టానుసారంగా భారతమ్మని ఎట్ట మాట్లాడింది ఆమె జనసేన పార్టీకి సంబంధించిన ఆమె. హ్మ్. వాడు కిరణ్ అని వాడు కిరణ్ వీని పేరుంటది గదా! కిరణ్ రాయల్ గాదు వీడు. కిరణ్ చైబోలు. హ్మ్. కిరణ్ చైబోలు అనే వ్యక్తి ఎట్ట మాట్లాడినాడు? ఆ విధంగా మాట్లాడడం కరెక్టా? ఈ రాజకీయాల్లో లేని వ్యక్తులను మాట్లాడడం తప్పా? ఒక దేవత లాంటి అందరూ అమ్మగా అనుకునే భారతమ్మ గారి గురించి ఇష్టానుసారంగా మీరు మైకులున్నాయని జెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే, రోజా గారు మాట్లాడిన దానికి మాట్లాడకుండా నువ్వు భారతమ్మని మాట్లాడితే
సుభాషిణి అని ఆమె మాట్లాడింది కదా జనసేన గురించి. ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు ఏం చేత కాదు, ఏం చేయలేరు అనుకుంటున్నారా? అధికారంలో ఉన్నప్పుడే మీరు మాట్లాడుతున్నారు. అధికారంలో లేనప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇవి ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు అంటే జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు కొంతమంది? కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడే మీరెక్కడ? అధికారం లేకపోయినా మీరు కొడతామని తెలిసినా, చంపుతారని తెలిసినా, నరుకుతారని తెలిసినా ధైర్యంగా వచ్చి మాట్లాడే మేమెక్కడ? ఓకే. అంటే వైసీపీకి ధైర్యం ఉంది, ధైర్యం ప్రభుత్వానికి ధైర్యం లేదంటారా? ధైర్యం లేదు. ధైర్యం లేకనే వాళ్ళు పేటీఎం బ్యాచ్ అంటున్నారు. మా వాళ్ళు ఏదైనా వాస్తవాలు మాట్లాడుతున్నారు, ధర్మంగా మాట్లాడుతున్నారు. మా అన్న ఇది చేశాడని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు అది చేశాడని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పగలరు ప్రతి ఒక్కరు. ఏ పల్లెకు పోయినా ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా బయటకు వస్తే జనసంఘం ఏం చేయకపోతే ఎందుకు అభిమానం? విజయవాడ నుంచి గుంటూరుకి అంబటి రాంబాబు ఇంటి గారు రానికి 6 గంటలు పట్టింది. ఎత్తుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పెళ్లికి పోయినా ఎక్కడ పోయినా జనసంఘం. ఎందుకు వస్తారన్నా? అభిమానం లేకపోతే, ప్రేమ లేకపోతే. ఆయన మీద ఎంత ప్రేమ, ఎంత అభిమానం ఉన్న వ్యక్తిని వీళ్ళు ఇష్టానుసారంగా ఇంత మాట్లాడుతుంటే బాధపడరా? కేవలం వీళ్ళు ఈరోజు అధికారం ఉంది అని మాట్లాడుతున్నారు. రేపు పొద్దున అధికారం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రపా అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, టీడీపీ జనసేన వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. రపా అంటున్నాడు, ఏం చేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. రపా అనేది ఎవరికి వస్తుందంటే, కార్యకర్తలను ఎవరైనా ఇబ్బంది పెట్టింటారో, కార్యకర్తలను ఎవరైనా అన్యాయం చేసింటారో వాళ్ళకు రపరపా అనేది ఉపయోగపడుతుంది. అన్యాయం చేసిన వాళ్ళకు ఉపయోగపడుతుంది. పేద ప్రజలకు, సామాన్యమైన వ్యక్తుల జోలికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోదు. ఎవడైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు అసోసియేషన్ చేస్తారో, బ్యాడ్ గా రూమర్స్ క్రియేట్ చేస్తారో, ఎన్ని విధాలుగా మీరు విష ప్రచారం చేస్తారో, కేసులు పెడతారో వాళ్ళకి ఇది రపరప అనేది. సామాన్యమైన ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రపరప. ఓకే, అంటే రాబోయే కాలంలో చూడాలన్నమాట. రాబోయే కాలంలో చూడాలి. ఓకే, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడుతా ఉన్నా, వాళ్ళకు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఆ కష్టపడిన వాళ్ళకు న్యాయం చేశాడా? వాళ్ళు ఈ రోజు బాధపడుతున్నారు. ఇంత కష్టపడి ఇంత చేస్తే వాళ్ళకి ఎక్కడికి పోయిన అవమానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను చెప్పడం కాదు, వాళ్ళే చెప్తున్నారు వీడియోలు పెట్టి. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలే మాకు జనసేన పార్టీ వల్ల అన్యాయం జరిగిందని చెప్పి ఒక సీనియర్ నేత అడ్వకేట్ రజనమ్మ అని, రజనమ్మ కూడా వీళ్ళు చేసే ఇది కాక ఆమె కూడా బయటకు వచ్చింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమెను ఎంత ట్రోల్స్ చేశారన్న. జనసేన పార్టీకి సంబంధించిన కదా, మీకోసమే వచ్చింది కదా, పవన్ అన్న అని వచ్చింది కదా, ఆమెకి ఏం చేసినావు? ఆమె పార్టీ నుంచి పోతే ఆమె మీద రూమర్సా, కామెంట్లలో తిట్లా, అవమానాలా? అంటే మీ పార్టీ నుంచి బయటకు వచ్చింది ఎవడైతే బయటకు వస్తారో, రోజా గారిని కానీ, విడుదల రజనమ్మను కానీ, ఇప్పుడున్న అడ్వకేట్ రజనమ్మను కానీ మీ ఇష్టానుసారంగా ట్రోల్స్ చేస్తారా? అవమానకరంగా చేస్తారా? స్త్రీకి రక్షణగా ఉండేది మీరా? స్త్రీలను గౌరవించేది మీరా? మీకు ఆ సాంప్రదాయం లేదు.